రామానాయుడు గారు ఆయన గురించి చెప్పే అంత వయస్సు కానీ అంత ధైర్యం కానీ మాకు లేదు. కానీ ఆయన ఎప్పుడు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మేము సంతా సభలు పెట్టేటప్పుడు ముందుగా వచ్చి ఉండే వ్యక్తి రామానాయుడు గారే. ఆ టైంకి రావటం, ఇక్కడికి వచ్చి ఆయనకి మెసేజ్ వెళ్తే చాలు, మనం వెళ్ళాలి, ఇది మన ధర్మం, మన కర్తవ్యం, మనం అక్కడ అటెండ్ అవ్వాలి అని వచ్చి ఆ సభలో ఒక మంచి మాటలు మాట్లాడటం. దాన్ని చూసిన తర్వాతే మాకు అనిపించేది మనిషి అంటే ఇలానే ఉండాలి. అంటే ఆయన 149 సినిమాలు చేసినా ఏ రోజు మళ్ళా ఒక కొత్త సినిమా ఎలా తయారు చేయాలి అదే దాని మీదే ధ్యాస ఉండేది. రీసెంట్గా కూడా ఒక 3 months బ్యాక్ కూడా ఆయన ఒక రైటరు ఒక కథ తీసుకెళ్తే ఆ కథని మొత్తం అంతా చదివి డిటిపి చేయించి ఆ సినిమాకి షెడ్యూల్ వేసి ఈ సినిమాకి షూటింగ్కి వెళ్ళిపోదామని ప్లానింగ్ చేసి అంతా చేసిన తర్వాత ఆయనకి హెల్త్ బాగాలేదనే థాట్లో లేరు ఆయన. మనం ఇంకో సినిమా ఎందుకు చేయకూడదు అని సినిమా ప్లానింగ్ కూడా మొదలుపెట్టేశారు. మేము కూడా ఏంటి ఆయన సినిమా మొదలు పెట్టేస్తున్నారు అది ఇదని ఆ రైటర్ చెప్తుంటే మేము నమ్మలా. ఏంటి ఆయనకు ఒంట్లో బాగాలేదు కదా, లేదు మనకు బాగున్నా బాగాలేదు, మనం సినిమా కోసమే బతికాం, సినిమా కోసమే జీవించాలి, సినిమాలోనే మనం ఉండాలి అనే ఆ యొక్క గొప్ప మనస్తత్వం ఇంకెవరికి రాదండి. మనం ఎన్ని సినిమాలన్నా తీయొచ్చు కానీ మళ్ళా రామానాయుడు గారి లాగా ఒక మంచి పేరు ఆయన గురించి నో కాంట్రవర్సీ. ఆయనంత గొప్ప మనిషి ఎవరూ లేరు. నేను మూవీ టవర్స్ తరపున మాట్లాడుతున్నాను కాబట్టి ముఖ్యంగా మూవీ టవర్స్ పక్కన ఒక టెంపుల్ కడదామని మేము ప్లాన్ చేసుకున్నప్పుడు మా సెక్రటరీ గారు వెళ్ళి అడిగితే మొదటిగా డబ్బులు ఇచ్చి అక్కడ మరొక పెద్ద దేవాలయం ఈరోజు అక్కడ వస్తూ ఉంది. దానికి కారణం రామానాయుడు గారే. అంటే ఎక్కడ ఒక మంచి పని జరిగితే అక్కడ రామానాయుడు గారు ఉంటారండి. సో మనం కూడా ఇంకా ఫ్యూచర్లో ఎన్ని మంచి పనులు చేసినా ఆయన మనతోటే, ఆ మంచి పని మనం చేసినప్పుడల్లా రామానాయుడు గారు మనతో ఉన్నట్టే మనం అనుకుని ముందుకు సాగితే మంచిదని ఆశిస్తున్నాను. అలాగే వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.